నంద్యాల జిల్లా డోన్పట్నంలో ఎలాంటి అనుమతులు లేకుండా భాష్యం స్కూల్ నిర్వహిస్తున్నారని ఎన్ఎస్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యు నాయకులు మాట్లాడుతూ స్కూల్ కన్స్ట్రక్షన్ జరుగుతుండగా ముందస్తుగానే అడ్మిషన్లు జరుగుతున్నాయని, క్లాసులు నడుపుతున్నారని ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు డిమాండ్ చేశారు. ఎంఈఓ హుటాహుట్న స్థలం వద్దకు చేరుకుని ఇదివరకే మీకు చెప్పాం కదా స్కూల్ ఎలా నిర్వహిస్తారని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అనంతరం విద్యార్థులను బయటకు పంపించి స్కూల్ గదులను సీజ్ చేశారు. అనుమతులు వచ్చేంత వరకు తెరవకూడదని హెచ్చరించారు. పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న యాజమాన్యంపై కేసులను వెంటనే పర్మిషన్ లేకుండా స్కూల్ నిర్వహిస్తున్న యాజమాన్యంపై కేసులను వెంటనే నమోదు చేయాలి. క్రిమినల్ కేసును యాజమాన్యంపై వెంటనే పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న భాష్యం స్కూల్ యాజమాన్యం పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న భాష్యం స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసును వెంటనే నమోదు చేయాలి. భాష్యం స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసును వెంటనే నమోదు చేయాలి. భాష్యం స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసును వెంటనే ఫలించింది. అదే ఈ భాష్యం స్కూలు అక్రమంగా వారికి ఎటువంటి పర్మిషన్ లేదు. ఈరోజు భాష్యం పాఠశాలకు సంబంధించినటువంటి ఎన్ఎస్సీ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ యాజమాన్యాన్ని కూడా గతంలో 2-3 సార్లు చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా మీరు పాఠశాలను టెంపరీ రికగ్నిషన్ తెచ్చుకున్న తర్వాతనే పాఠశాలను రన్ చేయవలసిందిగా కోవడం అనేది. అదేవిధంగా మరి పాఠశాల కూడా కొంత అసంపూర్తిగా ఉన్నది. కాంపౌండ్ వాళ్ళు కూడా కంప్లీట్ కాలేదు. ముందు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా ప్లాస్టింగ్ కంప్లీట్ కాలేదు. కాబట్టి పిల్లలకు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు కన్స్ట్రక్షన్ పూర్తి కంప్లీట్ అయిన తర్వాతనే మరి ఈ విధంగా పాఠశాలను జరుపుకోమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. పర్మిషన్ వచ్చిన తర్వాత జరుపుకోమని చెప్పడం జరిగింది. వారికి గతంలో మరి ఒకసారి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకసారి వచ్చేసి మరి వాళ్ళు బుక్స్ విక్రయిస్తున్నారంటే పాఠశాల ఉన్నటువంటి ఆ బుక్స్ రూమ్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళకు 2 సార్లు మరి మా ఎంఈఓ2 సార్ గారు రామనరసింహ సార్ కూడా వచ్చేసి వాళ్ళకు మరి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు మరి వారు పర్మిషన్ తెచ్చుకోలేదు. పర్మిషన్ తెచ్చుకోకుండా ఈ విధంగా మరి అడ్మిషన్స్ జరుపుతున్నారు, క్లాసెస్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మరి దృష్టికి గౌరవ డిఓ సార్కి దృష్టికి గతంలో కూడా తీసుకుని వెళ్ళినప్పుడు బుక్స్ అమ్మేటువంటి రూమ్ను సీజ్ చేయమని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి సార్ కూడా ఇమ్మీడియట్గా మీరు మరి పర్మిషన్ తెచ్చుకునేటువంటి మాటలు కూడా మరి యాజమాన్యానికి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ పాఠశాలకు మరి విషయం ఏ విధంగా జరుగుతున్నటువంటి విషయం తెలియజేసినప్పుడు సార్ ఇమ్మీడియట్గా మరి వెళ్ళేసేసి ఆ పాఠశాలను మరి తాళాలు వేసుకుని రండి అని చెప్పడం కూడా జరిగింది. ఈ విషయాన్ని గౌరవ డిఓ సార్ యాజమాన్యం ప్రిన్సిపల్ గారికి కూడా మరి సాయి సార్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి పై అధికారుల ఆదేశాల మేరకు, గౌరవ డిఓ సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఈ పాఠశాలను మరి ఆఫీస్ రూమ్స్, పైన క్లాస్ రూమ్స్ కూడా మొత్తం తాళాలు వేయడం జరిగింది. రేపటి నుంచి పాఠశాలను మరి జరపవద్దని మరొకసారి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వ నియమాలను ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలలో పాటించాలి. ఈ విషయంలో మరి ఎటువంటి నిర్లక్ష్యం వచ్చినా పై అధికారుల ఆదేశాల మేరకు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. నా దృష్టికి రాలేదు. వాస్తవానికి గత 10-15 రోజుల కిందట నా దృష్టికి వచ్చింది. అంటే వాళ్ళు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కదా, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఏమన్నా చేసుకుంటారనే ఆలోచనతో ఉన్నాము. కానీ ఆ తర్వాత మరి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ చెప్పడంతో వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు వాస్తవానికి మరి వాళ్ళు పర్మిషన్ అన్ని చేసుకున్నామని చెప్పేసి అంటున్నారు. అది 1 నుంచి 10వ తరగతి వరకు అది గౌరవ డిఓ సార్కు మేము సబ్మిట్ చేసాము అనేటువంటి మాట అంటున్నారు. కాబట్టి అది మరి వాళ్ళు సబ్మిట్ చేసి ఉంటే పర్మిషన్ ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ ఆ విధంగా ఏదైనా వస్తే మటుకు వాళ్ళు ఒక 10-15 డేస్లో పర్మిషన్ తెచ్చుకుంటే విద్యార్థులు మళ్ళీ చేర్చుకోవచ్చు. అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. వీళ్ళు యాజమాన్యం స్పందించే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఇమ్మీడియట్గా ఇప్పుడు యాక్చువల్గా మేము ఫస్ట్ వచ్చినప్పుడు వెనక ప్లాస్టరింగ్ అంతా లేదు, ఈ కాంపౌండ్ కూడా ప్లాస్టరింగ్ లేదు. వాళ్ళు దాదాపు ఈ వారంలో మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. ఈ ముందు ప్లాస్టరింగ్ ఒకటి ఉంది. దట్టు వీళ్ళు మున్సిపల్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. శానిటరీ సర్టిఫికేట్, సౌండ్నెస్ సర్టిఫికేట్, ఫైర్ సంబంధించిన సర్టిఫికేట్ ప్లస్ వెహికల్ పర్మిషన్ ఇవన్నీ తీసుకోవాలి. అంటే అవన్నీ వీలైనంత తొందరగా తెచ్చుకుంటే మటుకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విద్యాభివృద్ధికి ఆటంకం కలిగించదు. కాబట్టి ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి.
ఇప్పుడు యాక్చువల్గా మనకు ఎప్పుడైనా కానీ జూన్ అంతా ఈ అడ్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. జూలైలో 15th వరకు మనకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు చేరవచ్చు. లేని పక్షంలో అది తల్లిదండ్రులు వాళ్ళు మరి ఆలోచన చేసుకుని వెళ్ళవచ్చు. అది తల్లిదండ్రుల నుంచి మనకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదు.